నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మన ఇంట్లో చాలా మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. అసలు ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, ఎలాంటి మొక్కలు పెంచుకోకూడదు? కొంతమంది మనీ ప్లాంట్, కలబంద ఇలాంటివి పెంచుకుంటూ ఉంటారు కదా గురుగారు. దానివల్ల అసలు యూజ్ ఏంటి? అంటే అసలు ఎందుకు పెంచుకోవాలమ్మా మొక్కలు? ఏ కారణం చేత పెంచుకోవాలంటారు? అంటే మన మైండ్కి ప్రశాంతత కోసం అయితే పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో, అంతే గురుగారు. అంతే, ఇంకేం లేదా? ఓకే అమ్మ, మైండ్ ప్రశాంతత. మీ ఇంటికి నేను ఒక 100 మొక్కలు పంపిస్తా సాయంత్రం. మీ మైండ్ ప్రశాంతత ఉంటుందా? అంటే గ్రీనరీ వల్ల కొంచెం గ్రీనరీ వల్ల పీస్ఫుల్ ఉంటుంది, అది తాత్కాలికమే. దీర్ఘకాలికం అనేటువంటిది మన మెదడు, మన మనస్సు. అక్కడ లేని ప్రశాంతత గ్రీనరీలో ఉంటుందంటారా? అవును కదా. అంటే మన ఎంత టెన్షన్లో ఉన్నా కూడా మనం కొంచెం కూల్గా ఉంటాం. అది తాత్కాలికమేగా. తాత్కాలికం. అది ఏంటి, ఒకే చోట 100 చెట్లు చక్కగా అలంకారంగా పెట్టేస్తే 2 సార్లు 3 సార్లు మనం చూస్తాం, 4 సార్లు మనమే చూడలేంగా. కాబట్టి మానసిక ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది మన మెదడుకి, మన మనస్సుకి సంబంధించిందమ్మా. అసలు మనతో మనకే పడదు తెలుసా. దీనికి బద్ధ శత్రుత్వం. ఇది చెప్పింది ఇది కాదంటుంది, ఇది చెప్పింది ఇది ఒప్పుకోదు. ఈ రెండిట్ల మధ్యలో కళ్ళు దెబ్బతింటూ ఉంటాయి. మనిషి ఆవేదన పడిపోతూ ఉంటాడు, దేనికి సమాధానం చెప్పుకోలేదు, ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కసారి సూసైడ్ కూడా చేసుకుంటాడుగా. సో మనకు కావాల్సింది మన మీద మనకు ప్రొటెక్షన్. మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి, మన ఆలోచన మన కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే రిమోట్ అంటే మన ఆలోచన వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుందో లైఫ్ అయిపోయింది. ఇందులో ఒక మాటగా చెప్పాలంటే, ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి చాలా దగ్గర సంబంధము ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఉంటుందండి. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఇద్దరికీ పడదు, కలిసి జీవించలేరు, విడిపోయి ఉండలేరు. ఇలానే ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. వాడు అమ్మాయి కోసం నానా తాపత్రయపడి గంటలు ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి ఉంటుంది, నా కోసం తెచ్చినట్టు ఎదురు చూస్తాడు. ఎవరి కోసం చూడాలి, ఇదేనా కదా. ఒకవేళ అమ్మాయి ఇది తన ఫోన్ ఎత్తకపోతే వాడి పరిస్థితి ఏంటి? ఎత్తలేదు, ఓకే నా పని నేను చేసుకుందామని ఆలోచించాడుగా. ఎందుకు ఎత్తలేదు? డౌట్స్ పడుతూ ఉంటారు, రకరకాల ఆలోచనలు. మెసేజ్ పెడతాడు వాడు, ఆమె చూస్తుంది, రిప్లై ఇవ్వదు. వీడికి లోపల నాకు రిప్లై ఇవ్వలేదు. వీడి పని ఆపేసుకుంటాడు, వర్క్ మీద దృష్టి పెట్టలేడు. వీడికి జీవితంలో పెళ్ళవుతుంది, పెళ్ళం వస్తుంది, పిల్లలు ఉంటారు, అన్నీ జరుగుతాయి. కానీ ఆ అమ్మాయి మీద వీడు ఇష్టపడ్డటువంటి ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీడు ఒక మెసేజ్ పెడితే అమ్మాయి వెంటనే రిప్లై ఇవ్వకపోతే గిజగిజలాడిపోతూ ఉంటాడు. వీడు ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఫోన్ ఎంగేజ్ వస్తే గిజగిజలాడిపోతూ ఉంటాడు. కానీ అమ్మాయి వీడు అడగకూడదు ఎవరికి ఫోన్ చేసామని చెప్పి. అదే అమ్మాయి ఇతనికి ఫోన్ చేసినప్పుడు ఇతని ఫోన్ ఎంగేజ్ వస్తే ఎవరైనా అమ్మాయి అడిగేస్తుంది. 2, అమ్మాయి ఎవరితోటో మాట్లాడుతున్నప్పుడు వీడు రెండోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఒప్పుకోదు. అమ్మాయి ఎంతసేపు మాట్లాడిన తర్వాత వీడికి ఫోన్ చేస్తుంది. అదే వీడికి ఫోన్ చేసినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా తక్కువ ఫోన్ కట్ చేసి వీడు అమ్మాయికి ఫోన్ చేయాలి, అయితే అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. ఇవన్నీ కూడా మెదడుకి, మనస్సుకి సంబంధించినవి. అంటే ఓ సమాధానం చెప్తే ఎక్కడికి వెళ్ళిపోతుందో, నన్ను కాదంటుందేమో. కాదంది, నీకు పెళ్ళి కాదా? బెచ్చబడుకోవడం దేనికి? నీ మీద ఇష్టము ప్రేమ ఉంటే నీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. అవి లేనప్పుడు నువ్వు అడుక్కోవడం దేనికి? ఆమె దగ్గరే లేవు అవన్నీ, ఆమె దగ్గర అవన్నీ లేవు. నువ్వు అడుక్కోవడం దేనికంటే నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి నీకు వచ్చేసింది. ఇదే వివాహమైన తర్వాత వైట్ ఆపోజిట్. అవును, అలాగే జరుగుతుంది. వైట్ ఆపోజిట్. వీడు ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ కూడా మనం గమనించుకోవాలమ్మా. ఆఫీస్కి వివాహం కాకముందు ఒక్కడే వాడు ఎలా నష్టం లేదు. వివాహం అయిన తర్వాత తనకు తోడు, రేపు పిల్లలు వస్తారు, ఒక సెక్యూరిటీ కావాలి. ఆఫీస్కి వెళ్తే 1 గంట లేటుగా రావచ్చు ఇంటికి, 1 గంట లేటుగా రావచ్చు ఇంటికి. సాయంత్రం 5:30 సినిమాకి వెళ్తాం, తొందరగా రండి అంటుంది. వాడి బాస్ 1 గంట ఉంది వర్క్ చేసి వెళ్ళమంటాడు. ఎవరికి చెప్పుకుంటాడు వాడు? ఇక్కడ పెళ్ళానికి చెప్పుకుంటాడా, బాస్కి చెప్పుకుంటాడా? పెళ్ళానికే అర్థం చేసుకుంటుందా పెళ్ళం? లేదు, నేను సినిమాకి వెళ్ళాలన్నా నువ్వు రాలా అంటే నీకు ఆ పని చేయడం వల్ల ఇంకో నీకు ఎక్స్ట్రా బోనస్ రావటము, నీకు ఏదైనా మంచి ఆపర్చునిటీ రావటం అక్కడ ఉంది నీకు ఇంకా అవకాశాలు. కానీ అది అక్కడ నువ్వు చేసుకుంటూ ఇక్కడ పెళ్ళానికి చెప్పుకోలేక ఈమె ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. అతను అందరి మధ్యలో ఫోన్ ఎత్తలేని పరిస్థితి, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్, ఫోన్ ఎత్తలేని పరిస్థితి. ఆ అమ్మాయి ఫోన్లకి రిప్లై ఇవ్వలేకపోతూ ఉంటాడు.
కర్మ దరిద్రం ఎలా పట్టుకుంటే తెలుసమ్మా, ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు రింగ్ వస్తుందా, ఎత్తలేడు. సేమ్ టైంలో వాళ్ళ బాస్ లోపల నుంచి కాల్ చేసి ఫోన్ ఎత్తు, కొన్ని నాకు ఏవో అప్లికేషన్స్ ఉన్నాయి చెప్పు అంటాడు. ఆ టైంలో అతను కాల్ ఎత్తి అతనితో మాట్లాడుతుంది. మళ్ళీ ఈ అమ్మాయి ఫోన్ చేస్తే కాల్ వెయిటింగ్ కూడా వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుందండి? అవును, అనుమానం స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల ఇవన్నీ కాదమ్మా, మన మీద మనకు. నాది అనుకుంటే ఎక్కడికి వెళ్తే నాకేంటి, నాదే కదా, గంట లేట్ అవుతుంది అంతే కదా. లైఫ్లో సెక్యూరిటీ కావాలి. ఇవాళ మొత్తం ఎంజాయ్ చేస్తాం అయిపోయింది అనుకుంటే రేపు ఉదయం పరిస్థితి ఏంటి? అంటే రేపు ఉదయం మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కావాలి అని అంటే వివాహం అయిన తర్వాత ఆ మగవాడికి సెక్యూరిటీ. అయితే అందరూ మగవాళ్ళు ఉత్తమని చెప్పనమ్మా, పనికి మాలిన పాపిష్టి వెధవలు ఉన్నారు. అవసరానికి తగ్గట్టుగా నంగనాచి అంటారు తెలుసా, అవును, అవసరానికి తగ్గట్టుగా వాడి అవసరానికి ఒక రకంగా, అవసరం తీరిన తర్వాత ఒక రకంగా మాట్లాడేటువంటి మగవాళ్ళు ఉన్నారు, అలానే ఆడవాళ్ళు ఉన్నారు, అలానే ఒక మనిషి కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఉన్నారు. ఇందులో నిజాయితీగా ఎవరుంటారో వారికి తిప్పలమ్మా. ఈ తిప్పలన్నీ అబద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిప్పలేవు, ఉండవు. అవును. సో ఇక్కడ మీరు ఇంట్లో ఎన్ని గ్రీన్ అంటే ఎంత గ్రీనరీ పెట్టుకున్నా, ఎంత సీనరీ ఇంట్లో క్రియేట్ చేసుకున్నా 5 నిమిషాలు 2-3 రోజులు తర్వాత మళ్ళీ పాతపడిపోతాయి అవన్నీ. అవునా? అంటే ఇక్కడ మొక్కల్లో మనశ్శాంతి ఉందా, మనలో మనశ్శాంతి కావాలా? మనలోనే మనకు కావాలి. ఓకే, నువ్వు ముష్టెత్తు కూడా దానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి దగ్గర ప్రేమ లేదు, మనస్సు లేదు, నీకేమిస్తుంది అసలు? అవును, ప్రశాంతత ఇవ్వదు. పైపెచ్చు ఆ అమ్మాయి దగ్గర ప్రేమ మనస్సు రెండూ లేనప్పుడు నువ్వు అడిగితే ఆమె ఆ రెండూ నీకు ఇవ్వలేకపోతే నీకు మానసిక క్షోభ, మెంటల్గా అప్సెట్ అయిపోతున్నావు. కాబట్టి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని ముష్టెత్తుకోవాల్సిన కర్మే ఉంది నీకు. అవును. కాబట్టి ఎన్ని మొక్కలు పెట్టుకున్నాము కదండి, ఎంత మనశ్శాంతిగా ఆలోచిస్తున్నాం. ఓకే, నో అని చెప్పడం నేర్చుకోవాలి. ఏంటండి? నో చెప్పడం నేర్చుకోవాలి. ఎక్కువ శాతం మగవాళ్ళకి అవసరం ఇది. అర్జెంటుగా బేబీ ఒకసారి రావా అని ఫోన్ చేయగానే నాకు పని ఉంది, నేను రాను, 2 గంటలు టైం పడుతుంది, వాస్తవం తెలిసిపోతుంది. అవును. 2 ఉన్నారండి, అమ్మాయి అబ్బాయి, ఆ ఇద్దరిని ఒకళ్ళు పట్టుకున్నారు గట్టిగా. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపేస్తామని అన్నారు. వెంటనే అబ్బాయి ఏమన్నాడు, ఆ అమ్మాయిని వదిలేసేయండి, ఆ అమ్మాయి కోసం నేను చనిపోతాను అన్నాడు. గన్నిచ్చి కాల్చుకోమన్నారు. వాడు కాల్చుకున్నాడు. సో అందులో బుల్లెట్ లేదు. ఆ అమ్మాయిని కాల్చుకోమంటే, నేను ఎందుకు కాల్చుకుంటా, నేను టైంపాస్ కోసం ఉన్నా, నాకు చాలా ఫ్యూచర్ మీద చాలా ఆశలు ఉన్నాయి. సో ఇటువంటివి ఉన్నప్పుడు అలానే మగవాళ్ళు కూడా అలా ఉన్నారు కొంతమంది. నువ్వు వాళ్ళని వెళ్ళి కొంగు పట్టుకు దేపరించి వాళ్ళ వెంట తిరిగి నీ చదువు నాశనం చేసుకొని, నీ మెంటల్ నాశనం చేసుకొని, నీ మైండ్ని ఖరాబ్ చేసుకొని, మనస్సుని ఖరాబ్ చేసుకొని, నీ కన్న తల్లిని బాధపెట్టి, తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితి అవసరమా? వీటన్నిటికీ మూలం గ్రీనరీ కాదు, మనం మన కంట్రోల్లో ఉండలేకపోవటం. ఉంటామండి, కానీ ఆడవాళ్ళు కూడా పెద్ద ఎక్స్ట్రాడినరీ ఏం కాదు.